ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంతంత దూరాన్ని నువ్వు నేను రాకేష్ బాబు కూర్చు 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 కూర్చు. అయ్యయ్య చిలక్క చెప్పినట్టు చెబితే విన్నావు కాదు. అవును, కాళ్ళు చేతులు పనిచేస్తున్నా. ఓకే ఓకే ఓకే. మా అబ్బాయి బాబు కాలు కడగడానికి ఈ మాత్రం మూమెంట్ ఉంటే చాలు. కేసుల పేరుతో కొట్టిస్తే భయపడిపోయి మీ మాట విని నా చెల్లెలి పెళ్ళి నా శత్రువుతో జరిపిస్తాననుకుంటున్నారా? ప్రాణం పోయినా ఒప్పుకోను. రాకేష్ ఇక్కడ జలంధర్ కొడుకున్రా. పగ కోసం ప్రాణాలైనా ఇస్తాను. అంతేనంటావా రాకేష్ బాబు? అయితే ముచ్చటగా 3వ రౌండ్కి రెడీ అయిపో. అదిగో ఆర్ఆర్. వాట్ ఏ టైమింగ్, వాట్ ఏ టైమింగ్. ఇలా తలుచుకున్నావు, అలా వచ్చేసారు. మళ్ళీ ఈ పోలీసులేంటి? నీ అవసరం వచ్చిందేమో. శంకర్ అనే వ్యక్తి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అది మ్యాటర్. అబద్ధం. ఆయనకి పాము కరిచింది, నేనేం చేయలేదు. రాకేష్ బాబు, మరి అదే తొందరపాటు అంటే. నువ్వు గన్తో షూట్ చేయబోయిందంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ సినిమా చూసే పోలీసు వారు వచ్చారు. అందుకే చెప్పానమ్మా, జాగ్రత్తగా ఉండమని. షట్ అప్. మర్డర్ అటెంప్ట్ చేస్తావా? పదరా. రోజు రోజుకి అబ్బాయికి నా మీద ప్రేమ, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. అన్నయ్య గొడవను అడ్డు పెట్టుకుని ఈ పెళ్లి నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటే ఆ శంకర్ నన్నే లాక్ చేసి పడేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో ఏం అర్థం కావడం లేదు. మాయా, మాయా ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి రవి? అయినా ఇప్పుడు నీకు మాతో అవసరమే ముందు చెప్పు. వర్ధన్ కుటుంబం అల్లుడివి కదా, శంకర్కి నమ్మిన బంటువి, ఓవరాల్గా మాకు ఎనిమిగా మారిన ఎక్స్ ఫ్రెండ్వి. నేను మాన్య వీళ్ళ దగ్గర అవమానాలు పడుతుంటే నీకు చాలా సంతోషంగా ఉంది కదా. నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావా? కాదు మాయా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా శంకర్ గారు నీకు మంచి చేయాలని చూస్తున్నారు. ఆ మంచితనాన్ని అర్థం చేసుకొని చెప్పడానికే వచ్చాను. స్టాప్ ఇట్ రవి. శంకర్ నా మీద కన్సంతో ఏం చేయడం లేదు. మా వల్ల వర్ధన్ కుటుంబానికి ఎలాంటి నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో నన్నిక్కడ లాక్ చేశాడు. నన్ను అడ్డు పెట్టుకొని మా అన్నయ్యని ఆడించచ్చని ఇలా చేస్తున్నాడు. ఇది కూడా రివెంజే. కుట్రలు కుతంత్రాలు మాత్రమే అలవాటు పడిన నీ బుద్ధికి అన్నీ అలానే అనిపిస్తాయి మాయా. నిజమే, శంకర్ గారు వర్ధన్ కుటుంబాన్ని కాపాడుకోవాలనే మీ పెళ్లి చేస్తున్నారు. కానీ నువ్వనుకున్నట్లు నిన్ను లాక్ చేయడానికో మీ అన్నయ్యను ఆడించడానికో కాదు. ఈ కక్షలు ఇంతటితో ఆపేయాలని, మీ మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదని. ఇందులో వర్ధన్ ఫ్యామిలీకి జరిగే మంచి కంటే నీకు మీ అన్నయ్యకి జరిగే మంచే ఎక్కువ. ఐ సీ. నేను అరేంజ్ చేస్తే వర్ధన్ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవడానికి నాకు సపోర్ట్గా ఈ ఇంటికి నువ్వొచ్చావు. ఈ ఇంటి అల్లుడవ్వగానే వీళ్ళ మంచితనం తెలిసి మారిపోయావా?
నాకే నీతులు చెప్తున్నావా? అవును, నేను మీ మనిషిగానే వచ్చాను. అక్కీతో సహా ఇంట్లో అందరినీ బాధ పెట్టాను. కానీ శంకర్ గారు నా తప్పు నేను తెలుసుకునేలా చేసి నాలో మార్పు వచ్చేలా చేశారు. నిజమైన ప్రేమ అనుబంధాలు దక్కేలా చేశారు. వర్ధన్ ఫ్యామిలీ మీద పగతో రగిలిపోతున్న నిన్ను కూడా మార్చి నీకు ప్రేమని, అనుబంధాన్ని, అందమైన కుటుంబాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ నీకే అది అర్థం కావట్లేదు. మీ అన్నయ్య మాయలో పడి పగలు, ప్రతీకారాలు అని నీకు దక్కిన అదృష్టాన్ని నువ్వే దూరం చేసుకుంటున్నావు. బాగా ఆలోచించుకో మాయా. ఆలోచించుకోవడానికి ఏం లేదు రవి. నాకు నా తండ్రి పగే ముఖ్యం. మా అన్నయ్యని కూడా సైడ్ చేసి మంచితనం ముసుగులో నేను ఇంట్లో కడుగు పెట్టిందే వర్ధన్ కుటుంబాన్ని, ఆర్యవర్ధన్ అయినా ఆ శంకర్ని అంతం చేయడానికి. అది నెరవేరేంత వరకు మా పగ చల్లారదు, మాలో మార్పు రాదు. ఓ మై గాడ్, మాయా ఇంతటి విషయం నింపుకొని వచ్చిందా? నీ మంచి కోసం చెప్పాను మాయా. అయినా సరే వినిపించుకోకపోతే ఇక నీ కర్మ. ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో మాయా, శంకర్ గారితో మీరు చేస్తున్న పోరాటంలో మీరు ఎప్పటికీ గెలవలేరు. ఎందుకంటే వర్ధన్ కుటుంబం వైపు న్యాయం, ధర్మం ఉన్నాయి. ముఖ్యంగా ఆ కుటుంబానికి అండగా శంకర్ గారున్నారు. మీరు తనని ఏమీ చేయలేరు. చివరికి మీకు కూడా మీ నాన్నకు పట్టిన గతే పడుతుంది. చూసుకోండి మరి. మళ్ళీ చెప్తున్నాను మాయా, అబ్బాయిని నువ్వు కాదు అనుకున్నా, తనకి ద్రోహం చెయ్యాలని తలపెట్టినా జీవితంలో నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. మైండ్ ఇట్. మాయా మాటలు వింటుంటే రాకేష్ కంటే తనే డేంజరస్ గా ఉంది. అను, నువ్వు వీణ ప్లే చేస్తున్నంతసేపు శంకర్ ఆర్య ట్రాన్స్లోనే ఉన్నాడు. నేను ప్లే చేసిన ట్యూన్ ఆర్య సార్కి చాలా ఇష్టం సార్. ఆ ట్యూన్ వింటే ఆయనకి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని నాకు బాగా తెలుసు. మనం అనుకున్నట్టే సార్కి గత జన్మ జ్ఞాపకాలు గుర్తు చేయడానికి ఇదే కరెక్ట్ టైం సార్. ఇప్పుడు ఆయన స్పృహలోకి వచ్చాక కూడా కొంచెం కోపంగా ఆర్యవర్ధన్ గారు తీసుకోవాల్సిన నిర్ణయాలు మీరెందుకు తీసుకుంటున్నారు అని నిలదీస్తాను. ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. యా, వెరీ గుడ్ ఐడియా అను. శంకర్ స్పృహలోకి వస్తున్నట్టున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.